అందరి నమస్కారం. మానవత్వం లేని మూర్ఖుడు, నరరూప రాక్షసుడు, చెప్పాలంటే చట్టసభల్లో కూర్చునేకి కనీస అర్హత లేని మనిషి, నాయకుడికి ఉండాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్ లేని ఒక మనిషి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అండతో అనంతబాబు అనే పర్సన్ ఎమ్మెల్సీగా ఎదిగి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసి ఆ కుటుంబాన్ని రోడ్డును పడేలాగా చేసిన ఈ అనంతబాబుని గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కాలం నుంచి కప్పిపుచ్చుకుంటా ఆయన చేసిన నేరాన్ని ఈరోజు బయటికి రానియకుండా ఈరోజు ఆయన వెనకేసుకొచ్చుకుంటా కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పాపం పండింది, మానవత్వం ఈరోజు మానవత్వం లేని ఈ మనిషి మీద గెలిచింది. చట్టం ఈరోజు తన పని తాను చేసుకొని ఈ క్రిమినల్ అనంతబాబుని అరెస్ట్ చేసినారు. ఒక తల్లి, ఒక అన్న, ఆ కుటుంబం మొత్తం ఆశించిందల్లా ఒక్కటే, దళితుడైన సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఈ అనంతబాబుకి శిక్ష పడాలా, ఈ అనంతబాబు కటకటాలు పాలవ్వాలా, ఈ అనంతబాబు లాంటి వాళ్ళు సభ్య సమాజంలో తిరగకూడదు అన్నది ఒక్కటే ఆ కుటుంబం ఆశించింది. అది ఈరోజు నెరవేరిందని చెప్తాను నేను. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం సాక్షుల్ని ప్రభావితం చేసుకుంటా బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి సాక్షుల్ని ప్రభావితం చేయకూడదన్న కామన్ సెన్స్ లేకుండా చట్టాలని చేతులకు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేసుకుంటా గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఆ కేసు నుంచి తప్పించుకునేకి విశ్వ ప్రయత్నం చేసిన ఈ అనంతబాబు ఈరోజు మళ్ళీ దొరికాడు. అనంతబాబు చేసిన తప్పు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలీదో దేవుడికి తెలియాలి, కానీ ఆ అనంతబాబుని వెనకేసుకొని ఈరోజు చట్టసభలో కూర్చోపెట్టాడు. ఆ అనంతబాబుని వెనకేసుకొని గంజాయి వ్యాపారం చేశాడు. ఆ అనంతబాబుని వెనకేసుకొని ఈరోజు ఎమ్మెల్సీలో దౌర్జన్యం చేస్తున్నాడు. అంటే ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తుందో ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్సీపీ సిద్ధాంతపరంగా క్రిమినల్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పి తెలుసు, కానీ ఇలాంటి అనంతబాబు లాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చి ఇలాంటి అనంతబాబు లాంటి క్రిమినల్స్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఒక దళితునికి కూడా న్యాయం చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి ఈరోజు మనకు అర్థమైపోయింది. ఈరోజు ఆ కుటుంబం ఆశించిందల్లా ఒక్కటే, ఒక తల్లి, ఒక తమ్ముడు, ఆ కుటుంబం మొత్తం కూడా వాళ్ళ బిడ్డను కోల్పోయిన బాధలో ఈ అనంతబాబుకి శిక్ష పడాలని చెప్పి ఒక్కటే ఆలోచన చేశారు. ఆ శిక్ష ఈరోజు పడిందమ్మా, మీ కోరిక దేవుడు విన్నాడు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇలాంటి క్రిమినల్స్ బయట తిరగకూడదు, ఇలాంటి క్రిమినల్స్ బయట తిరిగే అర్హత లేదు, ఇలాంటి క్రిమినల్స్ చట్టసభలో కూర్చునే అర్హత లేదు, ఇలాంటి క్రిమినల్స్ మానవత్వం లేని ఇలాంటి క్రిమినల్స్ బయట తిరిగితే మానవ మృగాలు అవుతారని చెప్పి నమ్మి కూటమి ప్రభుత్వం చట్టపరంగా అతని మీద యాక్షన్ తీసుకొని ఆధారాలతో సహా ఈరోజు అరెస్ట్ చేసింది. ఖచ్చితంగా అనంతబాబు చేసిన తప్పుకి శిక్ష పడుతుంది. అనంతబాబు చేసిన తప్పు ఈరోజు దళితుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన పాపం ఈరోజు పండిందని చెప్పి నేను చెప్తాను. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేకుండా, సిగ్గు లేకుండా, మానవత్వం లేకుండా ఈరోజు ఒక నాయకుడిగా చలామణి అవుతూ ఇన్ని రోజులు చేసిన రాక్షస కాండ ఏదైతే ఉందో ఈరోజు బయటపడుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏందో బయటపడుతుంది. వాళ్ళు చేసిన గంజాయి వ్యాపారం ఏదో బయటపడుతుంది. గంజాయి తీసుకొచ్చి వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రంలో ఏరులే పారేలాగా చేసి దాన్ని ప్రతి మండలము, పంచాయతీ, గ్రామ స్థాయికి తీసుకొచ్చిన దరిద్రుడు ఎవరున్నా అంటే ఇది అనంతబాబు. ఈ అనంతబాబు చేసిన పాపాలన్నీ కూడా పండుతాయి. ఈ చేసిన పాపాలన్నిటికి కూడా శిక్ష పడుతుందని చెప్పి నమ్ముతున్నాం. కూటమి ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.